ప్రైవేట్ నుండి కరెంటు కొనడానికి రేవంత్ రెడ్డి సర్కారు ఉవ్విళ్ళూరుతుంది. ఎందుకంటే అందరికి కొంటే కమిషన్లు వస్తాయి. గత ప్రభుత్వం నడిచిన దారిలోనే రేవంత్ రెడ్డి సర్కారు కూడా నడవడానికి ఆల్రెడీ రంగం సిద్ధమైంది. ఇందులో ప్రైవేట్ కరెంటుకు పచ్చజెండా, డిస్కంలను కాదని జెన్కో ఆధ్వర్యంలో కొనుగోలు అంట. 500 మెగావాట్లను తీసుకునేందుకు టెండర్ ఆమోదం. ఏడాదికి రూపాయలు 615 కోట్లు చెల్లించాలని నిర్ణయం. నన్ను కోసిన రూపాయి ఎల్లది అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు 615 కోట్లు పెట్టి ఈరోజు మరి ప్రైవేట్ వాళ్ళ నుండి కరెంటు కొనడానికి సిద్ధమైండు. ఇక రాష్ట్ర అవసరాలు పేరట ప్రైవేటు విద్యుత్ సంస్థ నుంచి రానున్న 5 ఏళ్ల పాటు 500 మెగావాట్ల కరెంటు కొనుగోలు చేయాలని తెలంగాణ విద్యుత్ శక్తి సంస్థ జెన్కో సిద్ధమైంది. ఏపీలోని కర్నూలు జిల్లాలో గ్రీన్కో సంస్థ ఏర్పాటు చేసిన సంస్థ స్టోరేజ్ పవర్ ప్లాంట్ పిఎస్సి నుంచి ఈ కరెంట్ను తీసుకోనుంది. ఎవరి నుండి కొంటుంది? గ్రీన్కో నుండి కొంటుంది. గ్రీన్కో ఎవరు? మరి గతంలో కేటీఆర్తో సహా మరి వాళ్ళు ఏది కార్ రేస్ల స్కామ్లో ఉన్నోళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు ఇందులో. మరి ఈరోజు గ్రీన్కో నుండి ఎందుకు కొనాలి? వాళ్ళకున్న లాభం ఏంది అంటే ఈరోజు అందులో మరి కమిషన్ల కోసము ఇదంతా ఇదైపోయింది. నేను గతంలో మరి దావోస్లో గ్రీన్కో వాళ్ళు చంద్రబాబు నాయుడు మనోళ్ళంతా కలిసి అలా కూర్చున్నారు. రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి అలా కూర్చున్నారు. అక్కడనే చెప్పిన ఇక ఇదంతా ఏదో పెద్ద దందా నడవబోతుందని. ఆ దందాకు వెనుక ఉన్న కారణం ఇది అన్నట్టు. 2000 ఓకేనా స్టోరేజ్ పవర్ జిల్లాలో గ్రీన్కో నుండి ఈ కరెంట్ను తీసుకొని ఉంది. పిఎస్సీల నుంచి 2000 మెగావాట్ల కరెంటు కొనుగోలుకు ఇటీవల టెండర్లు పిలువగా గ్రీన్కో ఒకటే 500 మెగావాట్లు విక్రయానికి ముందుకు రావడంతో జెన్కో ఆమోదించిందంట. విద్యుత్ కొనుగోలు ఇదంతా మ్యాక్స్ ఫిక్సింగ్. విద్యుత్ కొనుగోలు ఒప్పందం పీపీపీపై సంతకాలు పూర్తయిన తేదీ నుంచి 6 నెలల్లోగా కరెంటును తెలంగాణకు సరఫరా చేయాలని టెండర్లో నిబంధన పెట్టింది. నిత్యం రాష్ట్రంలో డిమాండ్ అధికంగా ఉంటున్న ఉదయం 7 నుంచి 10 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల మధ్య 6 గంటల పాటు పిఎస్పి నుండి కరెంటు సరఫరా చేయాలని నిర్ణయించిందట. అర్థమైందా? అయితే ఇదంతా కూడా ఏం లేదు, ఖాళీ దీన్ని అడ్డం పెట్టుకొని మరో నిబంధన విధించింది. ప్రస్తుతం ఈ సమయంలో రాష్ట్రానికి అవసరమైన కరెంటును భారత ఇంధన ఎక్స్చేంజ్ నుంచి తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు కొంటున్నాయి. ఇలా అధిక ధరలకు కొనాల్సి వస్తోందని, అందుకే పిఎస్పితో పీపీపీ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ పీపీపీని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి పంపి ఆమోదం పొందేందుకు జెన్కో కసరత్తులు చేస్తుందంట. డిస్కంలను కాదని జెన్కో ఎందుకు కొంటోంది? అర్థమైందా? డిస్కంలు కాదని ఈరోజు జెన్కో ఎందుకని డిస్కమ్ దగ్గర తీసుకోవచ్చు కదా అని. అయితే ఈఆర్సీ ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే హరిత ఇంధన ప్లాంట్ నుంచి కరెంటును కొనాలని కేంద్రం పెట్టిన నిబంధనతోనే ఇలా కొంటున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయంట. ఒరిజినల్గా అది కాదు. ఒరిజినల్గా ఏంటంటే ఇందులో అయితే కమిషన్లు వస్తాయి, మాట్లాడుకోవచ్చు గ్రీన్కోకి వెళ్ళి. కాబట్టి వేరేళ్ళ నుండి మా డిస్కంల నుండి తీసుకుంటే ఇక వాళ్ళకి పెద్ద కమిషన్ రావని ఈ దుకాణం అన్నట్టు. పిఎస్పీల నుంచి మొత్తం 2000 మెగావాట్లకు విద్యుత్ను కొనేందుకు కసరత్తు చేస్తున్నట్టు జెన్కో సిఎండి హరీష్ తెలిపారంట. 1 మెగావాట్ పిఎస్సి విద్యుత్కు రూపాయలు 1.23 కోట్ల చొప్పున ఏడాదికి 615 కోట్లను రూపాయలు 600 కోట్లను చెల్లించడానికి జెన్కో అంగీకరించినట్టు సమాచారం. ఈ లెక్కన ఒక్క యూనిట్కు సగటున ₹6.70 వరకు చెల్లించాల్సి వస్తుందని అంచనా. ఇది సాధారణ మార్కెట్లో కొనే కరెంటు ధర కన్నా ఎక్కువ ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. అర్థమైంది కదా ఇక స్కాము. ఇది మామూలుగా ₹3.70 మరి ఇలా ₹6.70 ఎందుకు కొంటుండ్రు అంటే ఇలా మిగతా ₹3 ఇక వీళ్ళ కమిషన్లు కోసం ఇవన్నీ చేస్తున్నానని అర్థం. ఇక అంతమించి ఏం లేదు. ఇది మరి దీని మీద ఇప్పుడు విద్యుత్ మంత్రి ఉన్నాడు కదా బట్టి విక్రమార్క. మరి దీనిపైన ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాయాలి కదా. ఆంధ్రజ్యోతి గల ఒక ఆర్టికల్ రాయాలి పెద్ద ఎత్తున.
మరి బట్టి విక్రమార్క గారు అధిక సొమ్ము పెట్టి ఏదో గ్రింకో వాళ్ళ దగ్గర కొంటుండు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మీరు రాపియాలి కదా ఇవన్నీ ఇచ్చి, మరి ఎందుకు రాపిస్తలేరు ఈరోజు? ఈ ఒప్పందం చేసింది నువ్వా లేకుంటే విద్యుత్ శాఖ మంత్రా? బట్టి విక్రమార్క గారు చేసిండ్రా లేకుంటే నువ్వు చేసినా, లేకుంటే ఇద్దరు కలిపి చేసుకున్నారు కాబట్టి మీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది కాబట్టి ఈరోజు ఆంధ్రజ్యోతోడు మీ మీద వార్త రాస్తలేరా? దేని గురించి రాస్తలేరు? సరే ఎటుపోయి దోపిడీకి గురేది మాత్రం జనమే కదా. ఇది సాధారణ మార్కెట్లో కొనే కరెంటు ధర కన్నా ఎక్కువగా ఉండాలనే విమర్శలు వినిపిస్తున్నాయి. టెండర్తో జెన్కో నిర్ణయించిన కొనుగోలు ఓకేనా కొనుగోలు ధరను ఈఆర్సీ ఎంత మేరకు ఆమోదిస్తుందనేది కీలక ప్రశ్నగా మారింది. తెలంగాణలో ప్లాంటు ఎన్నడో పిఎస్సి నుంచి కరెంటు కొనాలనుకున్నప్పుడు తెలంగాణలోనే వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రైవేట్ కంపెనీలకు తొలుత ఎందుకు ఆహ్వానించలేదనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. పైగా తెలంగాణ జెన్కోకు చెందిన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్లాంట్లతో పాటు ఖమ్మం జిల్లాలోని గోదావరి సమీప ప్రాంతాల్లో పిఎస్పీలను ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని గతంలో జాతీయ జల విద్యుత్ సంస్థ తెలిపింది. ఈ సమాచారం అదనంగా పిఎస్పి ఏర్పాటుకు జెన్కో కార్యాచరణ దిగకుండా ప్రైవేటు సంస్థ నుంచి కొనుగోలుకు సిద్ధమవ్వడం గమనార్హం. పైగా రాష్ట్రానికి అవసరమైన కరెంటును విద్యుత్ శక్తిని ప్లాంట్లను నుంచి డిస్కంలను కొంటాయి. ప్లాంట్ల యాజమాన్యాలతో డిస్కంలే పీపీపీ చేసుకోవడం ఆనవాయితీ. ఇప్పుడు జెన్కో ఆధ్వర్యంలో కరెంటు కొనాలని ప్రభుత్వం ఆదేశించినట్టు అధికారులు తెలిపారు. ఇలా కొని తిరిగి డిస్కంలకు ఇచ్చినందుకు యూనిట్కు 7 పైసల వరకు జెన్కో కమిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భారం అంతా కరెంట్ ఛార్జీల రూపంలో ప్రజలే భరించాల్సి వస్తుంది. చివరికి ఇదంతా బరువు ఎవరి మీద పడుతుంది? ప్రజల మీదనే పడుతుంది. ఈ బరువు అంతా ఇక ప్రజలే మొయ్యాలి. అంటే ఈరోజు విద్యుత్ కరెంటు ప్రైవేట్ వాళ్ళ నుండి ఎందుకు కొంటుండ్రు? దీని వెనుక ఉన్న మతలబ్ ఏంటంటే, సార్ నమస్కారం సార్, మిమ్మల్ని లైవ్లో తీసుకున్నా సార్. ఏం లేదు, ఇవాళ కొత్త విచిత్రం ఏంటంటే ఇదివరకు కరెంటు అంటే విద్యుత్ మంత్రి వచ్చి బట్టి విక్రమార్క కదా సార్. అయితే ఇదివరకు గోల్మాల్ ఏదో అయిందని చెప్పి చాలా పెద్ద ఆర్టికల్ రాసిండ్రు. మరి ఈరోజు అదే కరెంటు ఈరోజు ప్రభుత్వం మరి ఈయన నుండి కొంటుండ్రు, ఎవరు గ్రెంకో నుండి ₹6.70 విద్యుత్ పెట్టి కొంటుండ్రు. దీన్ని యాక్చువల్గా డైరెక్టర్ కొననికి లేదు, ఇది ప్రభుత్వం మీద భారం. ఇది మన డిస్కంలు ఉన్న తర్వాత అయితే దీని మీద ప్రజలపైనే భారం పడుతుంది. మరి గ్రెంకో నుండి కొనాల్సిన అవసరం ఏముంది సార్ ప్రభుత్వానికి? ఇప్పుడు మరి గ్రీన్కోక్ ఇక్కడంతా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దందాలు ఉన్నాయి కదా, రియల్ ఎస్టేట్ దందాలకి సపోర్టివ్ గా ఇది కూడా ఇప్పుడు ఇందులో కూడా కొంత వాళ్ళకి ఫైనాన్స్ హెల్ప్ చేస్తే మనకు కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ కార్ రేస్ లో వాళ్ళే బొక్కలో ఉన్నారు సిఐడి కేసుల్లో. అవు సార్, ఈ కార్ రేస్ లో ఉన్నోడిని జైలుకు పంపకుండా ఆయనతో వ్యాపారాలు చేస్తారు ఎక్కడిది వీళ్ళు? మరి ఇప్పుడు ₹6 ఇప్పుడు సోలార్ పవర్ ని ₹3 అగ్రిమెంట్ తప్ప చేసుకోవట్లేదు. ఇది ఇప్పుడు జెన్కో ట్రాన్స్కోల్ అది ఈఆర్సీ అప్రూవల్ ఉండాలా. ఈఆర్సీ అప్రూవల్ లేకుండా డైరెక్ట్ స్టేట్ అవే వీళ్ళు ఏ బేస్ లో గ్రీన్కోతో పిఎస్పి పవర్ ఇది పంప్డ్ హౌస్ స్టోరేజ్ పంప్, ఇది పిఎస్పి అంటున్నారు, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ అని. అసలు ఈ పంప్డ్ స్టోరేజ్ ఎక్కడది? తెలంగాణలో ఈ రోజు కృష్ణా నదిలో వాడుకోలేని నీరుని వీళ్ళు అక్కడ ఆంధ్రాలో తీసుకుపోయి తయారు చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి కోరకల్ రిజర్వాయర్ నుంచి. అది మనం 1.5 years నుంచి గొడవ చేసి ఎవడు చెవికి ఎక్కట్లా, బుర్రకి ఎక్కట్లా, తేడితే మాకి జనాలు రాజకీయాలు. ఇక్కడ ఇప్పుడు ఆ కరెంట్ ని మళ్ళీ మనం 6.5 పెట్టి హైదరాబాద్ కొనుక్కున్నాము. ₹6.70 సార్. అది ₹6.70 నుంచి ఎక్కడ లేని రేట్, అసలు ఎక్కడ లేదు ఈ రేటు. ఎక్స్చేంజ్ లో, పవర్ ఎక్స్చేంజ్ లో ఒకసారి ఫ్రీ కూడా ఇస్తున్నారు కరెంట్. కొనేవాళ్ళు లేక, డిమాండ్ ఇండియన్ లేక ఫ్రీ కూడా ఇస్తున్నారు. ఇస్తున్నప్పుడు నువ్వు ₹6.50 ప్లస్ పెట్టి స్టాండర్డ్ రేట్ గా తగ్గదు, తిరుగుడే కానీ తగ్గదు. ఆ రేట్ లో కొన్న ఖచ్చితంగా ఇందులో ఒక స్కామ్ ఉంది. అసలు నీ నీళ్లు తీసుకెళ్ళాడు పవర్ తయారు చేసి, ముందు నుంచి చెప్తున్నా, మన నీళ్లు తీసుకెళ్లి మనకే పవర్ అమ్ముతాడని. అంత దిమాక్ లేని వాళ్ళు వీళ్ళు పరిపాలన చేసుకుంటూ రాజకీయ పార్టీలు, చెత్త కేసులు, చెత్త వ్యవహారాలు సరిపోతాయి. ఇప్పుడు ఈ కార్ రేస్ ఏమైపోయింది, ఆ స్కామ్ ఏమైపోయింది, ఛార్జ్షీట్ అయితే ఎవరికి అరెస్ట్ ఉండవు కాబట్టి ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చి వాళ్ళ పవర్ కొంటున్నాం మనం. దావోస్లో సోపత అయిపోయింది సార్.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కూడా అప్పు చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్నాయి కదా భాగ్యనగర్ సొసైటీ స్కామ్లు ఉన్నాయి కదా, సిఐడికి లుక్అవుట్ లో, అవన్నీ సబ్సిడైజ్ అయిపోయి సబ్సిడీ అయిపోతాయి. పవర్ 6 నువ్వు 6.5 ఎందుకు? ఇప్పుడు అదే సోలార్ ప్లాంట్ ₹6.70 సార్, యూనిట్ కు ₹6.70. ₹6.70, ₹3.70 పెట్టి సోలార్ ప్లాంట్లు పెట్టు. ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధి పొందుతారు. బోల్డ్ వేస్ట్ ల్యాండ్ ఉన్నాయి. ఇప్పుడు ఏంది అలా కమిషన్ రావు కదా సార్? ఇప్పుడు ఇలా అయితే ₹3 కమిషన్ వస్తుంది వీళ్ళకు. ఇది ఖచ్చితంగా సిఐడి ఎంక్వైరీ కాదు, సిబిఐ ఎంక్వైరీ జరగాల. ఇది ఎందుకంటే వీళ్ళ కేంద్రం తోడ్పాటు కూడా ఉంది గ్రీన్ కోడ్కి. ఇది ఎంత రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు నష్టమే కాదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇందులో ముడుకులో ముట్టుతాయి సార్. గ్రీన్ కోడ్ నాకు ఇంకో సమాచారం ఉంది. గ్రీన్ కోడ్ ఈ కర్ణాటక నుండి భూములు తీసుకొని ఆ భూములు కుదబెట్టి లోన్లు తీసుకొని మేము ఇది డెవలప్ చేస్తాము అది ఇది అని చెప్పి అవి మొత్తం ఫండ్స్ డైవర్ట్ చేసినట్టు తెలిసింది. రియలేనా సార్ ఇది? కర్ణాటక ప్రభుత్వం నుండి పక్కా రికార్డెడ్. ఈ దేశాల నుంచి పెట్టుబడులు తెచ్చారు. ఓరిక్స్ జపాను, జిసిసి దుబాయ్ నుంచి 2,000 కోట్లు తెచ్చారు. 1.5 గిగావాట్ అని చెప్పి. 1.5 గిగావాట్ లేదు, గడిది గుడ్డు లేదు. ఆ ల్యాండ్స్ అట్లే పడవబడి ఉన్నాయి. ఇక్కడేనో శ్రీశైలం నీళ్ళు అప్పనంగా దొరికినాయని చెప్పి తీసుకొని పోయి ఇక్కడ సోలార్ యూజ్ చేసుకొని పగలు ఈ నీళ్లు తోటి రాత్రి ప్రొడ్యూస్ చేసి మళ్ళీ తిరిగి మనకు అమ్ముతున్నారు. మనం నీళ్లు లేకుండా చేస్తున్నారు. తెలంగాణకి తోడుకునే శక్తి లేదు. వీళ్ళు దోసుకొని పోయి వీళ్ళు సొంతానికి వాడుకొని మన నీళ్ళు ఎత్తుకపోయి మనకే కరెంట్ తయారు చేసి మనకు అమ్ముతున్నారు. మరి తెలంగాణలో సోలార్ ప్లాంట్లు పెట్టి భూములు ఉన్నాయి, 1,000 ఎకరాలు ఎందుకు పెట్టలేను? సోలార్ ప్లాంట్లు పెట్టి ఎవరికి నష్టం లేదు. సూర్యకాంతి ఎవడు ఇబ్బంది లేదు కదా, ఉంది. విండ్ మిల్స్ పెట్టు, ఎవడు సోలార్ నీ తెలంగాణ ఆహ్వానించుద్ది. పచ్చ కార్పెట్, రెడ్ కార్పెట్, గ్రీన్ కోకి ఎందుకు చేయవది? శ్రీశైలం నీళ్ళు విలువైన తాగునీటి జలాలు తీసుకొని పోయి ఇప్పుడు ఇలా శ్రీశైలం డెడ్ స్టోరేజ్ కి వెళ్ళింది. ఇంకొక నెల రోజులు ఇట్లా యాసంకాలం ఉంటే హైదరాబాద్ నీళ్ళకి సావాలి. ఈ నీళ్లతో నువ్వు కరెంట్ చేసి మళ్ళీ హైదరాబాద్ కమ్మటం ఏంటి? కనీసం ఆలోచన ఉందా ఈ మంత్రులకి, రాజకీయ పార్టీలకి? ఏ మాత్రం లేదు, దిమాగ్ లేని ఎదవలు సార్. ఇప్పుడు నిన్నటిదాకా ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద స్టోరీ వచ్చింది. బట్టి విక్రమార్క గారు కరెంటు మీద అట్లా దోసుకుంటుండు ఇట్లా దోసుకుంటుండు అని. మరి ఇవాళ అంటే బట్టి చేసుకున్న ఒప్పందమా, రేవంత్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందమా, లేకుంటే ఇద్దరు కలిసి చేసుకున్న ఒప్పందమా? దీని మీద ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఎందుకు వ్యాసాలు వస్తలేవు? ఎందుకు దీని మీద కథనాలు వస్తలేవు? ఎందుకు దీని మీద డిబేట్లు వస్తలేవు సార్? ఇప్పుడు ఇది బైపాస్ చేసిన డైరెక్ట్ జెన్కో చేసుకుందాం అన్నారు. డిస్కమ్ చేసుకోవాల్సిన స్థానంలో ఎవరు? డిస్కమ్ చేసుకోవాలి. అవును, ఈఆర్సీ అప్రూవల్ చేయాలి. ఈఆర్సీ అంటే ఎలక్ట్రిక్ రెగ్యులేటరీ కమిషన్. డైరెక్ట్ గా వెళ్ళారంటే ఖచ్చితంగా మంత్రులు ఎవడు పెత్తనం వాడిది. మరి ఈ మంత్రి చేస్తే ముఖ్యమంత్రికి ఆంధ్రజ్యోతి ఊరుకోడు కదా సార్, స్టోరీ రాస్తారు కదా. ఆంధ్రజ్యోతి ఎందుకు గమ్మునుండు? మరి ఆడికి కూడా ఓట ఉందేమో. ఆంధ్రజ్యోతి ఊరుకోడు కదా, బట్టి ఏమన్నా చేస్తే చరిత్ర రాస్తారు కదా. ఇప్పుడు అందరు పంచుకున్నారా సమ్ డీల్స్ లో? వాళ్ళకి కూడా ఓటాలు ఉన్నాయి. గ్రీన్ కోడ్ మీద ఎందుకు గ్రీన్ కోడ్ ఇప్పుడు చంద్రబాబుతో సోపత్ చేసిండో ఏందో మరి. అదే ఇప్పుడు ఎక్కడికక్కడ లింక్ ఇంటర్నెట్, ఇప్పుడు ఇదేదో ఇంటర్నెట్ కనెక్షన్ లాగా నెట్వర్క్ ఎక్కడికక్కడికే ఉంది. అంతులేని నెట్వర్క్, వెబ్ సాయిల్గుడ్ లాగా ఉంది వ్యవస్థ సార్. ఇప్పుడు గ్రీన్ కోడ్ దెబ్బకు ఏది లేదు. కార్య స్కామ్ క్లోజు, గొర్రెల స్కామ్స్ క్లోజు, టెలిఫోన్ ట్యాపింగ్ క్లోజు, ఇంకోటి కాళేశ్వరం స్కామ్ క్లోజు, భాగ్యనగర్ సొసైటీ ల్యాండ్ స్కామ్ క్లోజ్ ఉంది కదా, పోలీసులతో బెదిరించారంట. అవును, అది క్లోజు. టోటల్గా ఓవరాల్గా అన్ని కేసులు క్లోజు. ఇలా పిచ్చోళ్ళు ఎవరంటే జనాలు పిచ్చోళ్ళు. హైదరాబాద్ నుంచి ఫైనల్గా సార్ ఈ ₹6.70 పర్ యూనిట్ కొంటున్నాం కదా. ఇప్పుడు ఈ బరువు ఎవడు మొయ్యాలి రేపు? వినియోగదారులే, అంతే కదా. 200 యూనిట్లు ఫ్రీ, రైతులకు ఫ్రీ. మిగతా ఎవరు ఇండస్ట్రీ వాళ్ళు, వాడకందారులు. ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ లేని వాళ్ళు 50 యూనిట్లు ఆడినా సరే ₹10. సార్ ఇప్పుడు డిస్కమ్ల ద్వారా కొంటే ఎంత పడేది మనకు యూనిట్ కు? అది ఇప్పుడు నేషనల్, ఇప్పుడు పవర్ ఎక్స్చేంజ్ నుంచి కొంటున్నారు వాళ్ళు. ఫ్రీ ₹2, ₹3, ₹6, ₹10 కొన్నా అది వేరే సిస్టమ్, డిఫరెంట్ గా ఉంది. అది ఫ్లక్చుయేషన్ లో అది స్టాండర్డ్ రేట్ ఉంది. స్టాండర్డ్ రేటు ₹6.75 అనేది. మీకు రూపాయి దొరికేటప్పుడు ₹6.75 కట్టాలి. ₹2 ధర ₹6.75 కట్టాలి. అది ఏ టైంలో ఏంటి అనేది లేదు ఇక్కడ. స్టాండర్డ్ గా పిఎస్పీ నుంచి కొనలేదు, మ్యాండేటరీ. అసలు కరెంట్ సరఫరా చేస్తారంట నా డౌట్. పిఎస్పీ నుంచి సోలార్ తో ఉంటుంది కదా, కరెంట్ అమ్ముతాడు. 2 ఉంటాయి కదా గ్రిడ్.
ఓకే. పిఎస్పి నుంచి తయారు చేస్తాడు. సోలార్ 1000 మెగావాట్లు ఉంది అక్కడ, దాని నుంచి అమ్ముతాడు. ఏదైనా గ్రీన్ ఎనర్జీ కదా, సోలార్ అయినా విండ్ అయినా పిఎస్పి అయినా గ్రీన్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు కదా వాడు. అంతే అంతే. అది తెలంగాణలో ఎందుకు పెట్టిస్తారు? మీరు తెలంగాణలో ఇప్పుడు టెన్గాంగ మీద చెనక కొటాలా ఉంది, ఆ బ్యాక్ వాటర్స్ లో పిఎస్పి పెట్టించండి, లేకపోతే మా పెద్దవాగులో పెట్టించండి ఆసిఫాబాద్ లో, లేకపోతే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా సుందిళ్ళ గిందిళ్ళ అక్కడ పెట్టించండి. ఎక్కడో శ్రీశైలం నీళ్లు తీసుకెళ్ళిపోయి అట్లా పెట్టిన తర్వాత మనం 675 అగ్రిమెంట్లు చేసుకుంటాం అంటే హైలైట్ చేయటమే. వాడికి మార్కెట్ లో పెరుగుద్ది కదా, మార్కెట్ క్యాపిటల్ అడిగి పైగా ఇది గవర్నమెంట్ తప్పను అని చెప్పి ఇంకో 10,000 కోట్లు తెచ్చుకోగలడు సప్లై చేయకపోయినా. ఓకే సార్. అది ఇప్పుడు మెగావాట్ 1,23,00,000 అంటే ఒక 2 సంవత్సరాల్లో ఒక మెగావాట్ పెట్టుబడి వచ్చేస్తుంది అక్కడ. అవును సార్. అది సరే. అసలు ఏ గవర్నమెంట్ కూడా ఇంత దారుణంగా రెడ్ కంపెనీలకు రెడ్ కార్పెట్ ఇవ్వదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇది గ్రింకో ఎవరైతే మన కార్ రేస్లా కేటీఆర్తో ఉన్నాడో అసొంటోని జైల్లో పెట్టాల్సింది పోయి ఏకంగా ఒప్పందాలు చేసుకొని ఈరోజు ఆయన నుండి అధిక ధరలకు అంటే డిస్కమ్లను పక్కన పెట్టి వాళ్ళ నుండి డైరెక్ట్గా ఈరోజు కరెంటు కొనే పరిస్థితి ఉన్నది. మరి దీంతో లాభం ఎవరికి? మరి దీనిపైన ఈ బరువు ఎవరి మీద పడుతుంది? తెలంగాణ ప్రజలే ఈ బరువు మొయ్యాలి. మరి ఆపోజిషన్ మరి దీన్ని ఎందుకు ఖండిస్తలేవు? దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు? మరి దీని మీద ఎందుకు యుద్ధం ప్రకటిస్తలేరు? అన్నిటికంటే పైగా మరి బట్టి విక్రమార్క గారు ఏది చేసినా భూతద్దంలో పెట్టి చూసి దొరకబట్టే మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారు దీని మీద మీ మౌనమేలా? ఇంత పెద్ద స్కామ్ పైన ఖచ్చితంగా దీనిపైన కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కానివాడు సబ్స్క్రైబ్ కాండి మీకు నచ్చితే. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.